హాయ్ అండి. ఈరోజు వీడియోలో శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పెట్టే నైవేద్యాలు సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. ఇన్నే పెట్టాలి అన్నే పెట్టాలని రూల్ ఏమీ లేదండి. మన శక్తి కొలది ఎన్నన్నా పెట్టుకోవచ్చు. 3 నైవేద్యాల నుంచి 11 నైవేద్యాల వరకు పెట్టుకోవచ్చండి. మనం ప్రొద్దుటే పరగడుపున ఉంటాం కదండి, దానివల్ల మనం చేసుకునే ఓపిక తీరిక ఉండదు కదా. మన ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ ఉండి చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఎన్నన్నా పెట్టుకోవచ్చు. అలాగని ఇన్నని ఏమి ఉండదండి. మనం ఈ సంవత్సరం 3 పెట్టామనుకోండి, వచ్చే సంవత్సరం కూడా 3 పెట్టాలి. నేను మీకు సింపుల్గా అయిపోయి 3 నైవేద్యాలు చూపిస్తున్నానండి. దీనికి ముందుగా పరమాన్నం చేసుకోవచ్చు. అమ్మవారికి బెల్లంతో చేసింది అయితే కంపల్సరిగా పెట్టాలండి. ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకుని నేను శుభ్రంగా నానబెట్టానండి. ఒక 2 గంటలు అయితే నానాలి. నానిన తర్వాత వాటర్ వంపేసి మళ్ళీ మంచినీళ్ళు పోసండి మనం గిన్నెలో వేయాలండి. ఆ బియ్యం గిన్నెలో వేసిన తర్వాత ఒక బుల్లు గ్లాసు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం నానబెట్టాం ఆ గ్లాస్తో నీళ్ళు వేసండి. చిన్న మంట పెట్టి ఉడకనివ్వాలండి. ఆ నీళ్ళు ఇంకిపోయే వరకు. చూసారా, సగం వరకు ఉడికిందండి. ఆ ఉడికిన తర్వాత చిక్కగా ఉన్న పాలు అయితే వేయాలండి. మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనో 2 గ్లాసులు పాలు వేసి తర్వాత మళ్ళీ ఆ పాలతో పాటు ఒక గ్లాసు నీళ్ళు అయితే వేయాలండి. చూసారా ఎంత చిక్కగా ఉందో. పాలు చిక్కగా ఉండి బాగా ఉండాలండి పాలు, అప్పుడే టేస్ట్ వస్తుంది పరమాన్నం. ఒక గ్లాసు నీళ్ళు వేసిన తర్వాత కలిపేయాలండి. కలిపేసి చిన్న మంట పెట్టి మనం ఏమి దాని దగ్గర ఏమి ఉండక్కర్లేదండి. రైస్ అదే ఉడికిపోద్ది. తర్వాత ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో 2 లాలిక్కాయలు అయితే పొడి చేసి వేసాను. పొడి చేసి వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి. బెల్లం అయితే వేస్తున్నానండి, 1 కప్పు బెల్లం. బెల్లం వేసిన తర్వాత కలుపుకోవాలండి ఒకసారి. చూసారా సరిపోయింది. మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందామండి. పక్కన పెనం పెట్టి ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసి జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసినవి అయితే వేసానండి నేను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఆ నెయ్యిలోని. ఆ పరమాన్నంలో అయితే వేసేద్దామండి, నెయ్యితో సహా వేసేద్దాము. బెల్లంతో అయితే చేసింది కంపల్సరిగా మనం ఏ అమ్మవారికైనా కానీ కంపల్సరిగా పెట్టాలండి. బెల్లంతో చేసిన అమ్మవారికి అంటే చాలా ఇష్టం అండి. చూసారా ఎంత బాగుందో, చాలా బాగా రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టుకుందాం. రెండో ప్రసాదానికి మనం శనగలు, ఎర్ర శనగలు అయితే తీసుకుని ఇవి కూడా నానబెట్టుకోవాలండి వాటర్ పోసి. ఇవి కూడా మనం నైట్ నానబెట్టుకోవచ్చండి, లేదంటే ఉదయం మనం లెగిసినప్పుడు తెల్లవారుజామున 5, 6 కూడా నానబెట్టుకున్న ఒక 2 గంటల్లో అయితే నానిపోతాయండి. నేను ఉదయాన్నే నానబెట్టాను, 2 గంటలు నానిపోయినాయి. నానిన తర్వాత వాటర్ వంపేసి వేరే గిన్నెలో వేసండి. 1 లోటా నీళ్ళు పోయాలి. 1 లోటా నీళ్ళు పోసి ఉడకబెట్టుకుందామండి. ఇవి కూడా మనం దగ్గరే ఉండక్కర్లేదండి. మంట సిమ్లో పెట్టేసి మనం వేరే పని చూసుకోవచ్చండి. ఉడికిపోతాయి అవి. మంట సిమ్లో పెట్టేస్తే ఈ 2 నిమిషాల్లోనే ఉడికిపోతాయండి. టైం కూడా ఎక్కువ పట్టదు. ఇవ్వండి 1 నిమిషం తర్వాత సగం ఉడికినాయి. చూసారా, సగమే ఉడికినాయండి 1 నిమిషం. ఇవ్వండి 2వ నిమిషంలో ఉడికిపోయినాయి మెత్తగానే. స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు వంపేసుకుని పక్కన పెట్టుకుందామండి. వడకట్టి దాంట్లో వేసుకుని నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి. దీనికి తాలింపు కోసం పొయ్యి మీద పెనం పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ అయితే వేయాలండి. 1 పావు టీ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు అండి, 1 పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేయాలి. కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేయాలండి. వేసి ఇవి వేగిన తర్వాత 1 పావు టీ స్పూన్ పసుపు అండి లాస్ట్లో. శనగలు వేసేద్దామండి. నీళ్ళు వడకట్టుకున్న శనగలు అయితే వేసేయాలి. వేసేసి మంట ఐలో పెట్టి వాటర్ ఏమన్నా సెమ్మ ఏమన్నా ఉంటే పోద్దండి. ఐలో పెట్టి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. రెడీ అయిపోయినాయండి. ఇవి కూడా చాలా ఇష్టంగా పెడతారండి అమ్మవారికి. సాల్ట్ అయితే వేయాలండి లాస్ట్లో. 1 పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన తీసుకోవాలండి. చూసారా రెడీ అయిపోయినాయి. మనకి 3వ నైవేద్యం కోసం ప్రసాదం బూరెలు అయితే చేసుకుందామండి. దీనికి నేను 1 గ్లాసు మినపప్పు అయితే తీసుకుని నానబెట్టానండి. 2 గంటల్లో అయితే నానిపోద్ది మినపప్పు. మనం ఉదయం నానబెట్టుకోవచ్చండి, రాత్రి నానబెట్టుకున్నా పర్వాలేదు. నేను ఉదయమే నానబెట్టానండి. 2 గంటల తర్వాత చూసారా ఈ విధంగా అయితే నానింది. మనం కడిగేసుకుందామండి. శుభ్రంగా కడిగేసాను. కడిగేసి గ్రైండర్లో అయితే వేస్తున్నానండి నేను. దీనికి మనం మినపగుళ్ళు కూడా నానబెట్టుకోవచ్చండి. మినపప్పే నానబెట్టుకోవాలని ఏమీ లేదు. మినపగుళ్ళు అయితే మనకు కడిగే పని కూడా ఉండదు కదండి, తొందరగా అయిపోద్ది అలా కూడా పని.
బెల్లం అయితే వేసానండి కొంచెం నేను, ఎందుకంటే మనకి పూర్ణం పైన పిండి కొంచెం తీపిగా ఉంటుందండి, సప్పగా లేకుండా పైన బ్యాటరు. తర్వాత కొంచెం నీళ్లు జల్లి నలిగిన తర్వాత తీసేసుకున్నానండి నేను. తీసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసున్నర బియ్యం పిండి అయితే వేసానండి నేను, ఇంట్లో ఆడించిన బియ్యం పిండి. మనం చూసుకుని అయితే వేసుకోవాలి పిండి. గ్లాసు మినపప్పుకి గ్లాసున్నర బియ్యం పిండి అయితే వేసాను. సాల్ట్ వేసానండి 1/2 టీ స్పూను. ఈ బియ్యం పిండి మంచిగా ఉన్నది చూసుకుని వేసుకోవాలండి. మనం ఇంట్లో ముందు రోజు ఆడించుకొని తెచ్చుకున్న బియ్యం పిండి అయితే వేసుకోవాలి. మళ్ళీ కొంచెం మనం కలుపుకొని చూసుకుని వాటర్ అయితే వేసి ఇగోండి చూపించిన విధంగా ఇలా అయితే కలుపుకోవాలి. మనకు మామూలుగా శనగపప్పు పూర్ణం బూరెలు కూడా పెట్టుకోవచ్చండి, కాకపోతే అది మరి టైం కదండి, పప్పు ఉడకబెట్టి చాలా టైం అయితే పూర్ణం చేయడానికి పడుతుంది. ఈ ప్రసాదం బూరెలు సింపుల్గా అయిపోతాయని. అలాగే నా అమ్మవారికి బెల్లం లేకుండా లేదండి, ఇందులో కొంచెం బెల్లం వేసాం కదా. అమ్మవారికి బెల్లం నైవేద్యాలు అంటే ఇష్టం అండి బాగానే, నేను ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తాను. తర్వాత ఇది ఇలా కలుపుకున్న తర్వాత ప్రసాదం రెడీ చేసుకుందామండి. మనకి ప్రసాదానికి కిస్మిస్ జీడిపప్పు అయితే తీసుకున్నానండి కొంచెం నేను. ఇలాగ సన్నగా కట్ చేసి వేయాలి ప్రసాదంలో. మనకు మొత్తం పప్పులు పెద్ద పెద్ద వేసేస్తే మనకి అంతా తగలవండి. ప్రసాదం అంతా రావాలంటే ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం కిస్మిస్ జీడిపప్పు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి మనం టీ తాగే గ్లాస్ తోటి రవ్వ తీసుకున్నానండి నేను 2 గ్లాసులు. పొయ్యి మీద పేనం పెట్టి పేనం వేడెక్కాక మనం 2 గ్లాసులు రవ్వ అయితే వేసి మంట సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. ఇదిగోండి ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను రవ్వ. మళ్ళీ పేనం పెట్టి అదే గ్లాస్తో గ్లాసున్నర పంచదార అయితే వేసానండి నేను. మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార వేసాను. పంచదార వేసి ఒక లోట నీళ్ళు అయితే వేయాలండి. ఈ గ్లాస్తో చూసారా, నేను కొలిచి చూపిస్తున్నాను. గ్లాస్తో అయితే ఒక 4 గ్లాసులు వచ్చి ఇంకో పావు గ్లాసు వచ్చినాయండి. రవ్వ 2 గ్లాసులండి, పంచదార ఏమో గ్లాసున్నర, నీళ్ళు అయితే ఒక లోట అండి. గ్లాసులో అయితే 4 గ్లాసులు పావు వచ్చినాయి. అవి కరుగుతూ ఉంటుందండి పంచదార. ఇలాగ లాలిక్కాయ పొడి వేసాను. నీళ్ళు పంచదార కరిగి నీళ్ళు ఎలా మరిగినాయి కదండి. నీళ్ళు ఎలా పొంగు వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రవ్వ అయితే వాటర్లో అయితే వేయాలండి. వేసిలా జాగ్రత్తగా కలుపుకుంటా వేయాలి. కరెక్ట్గా సరిపోయినాయండి ఆ లోట వాటరు దీనికి ప్రసాదానికి. చూసారా ఈ విధంగా అయితే ఉడికింది. చాలా తొందరగా అయిపోద్దండి ఈ ప్రసాదం. తర్వాత పేనం పెట్టి ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలండి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం చేసుకున్న ప్రసాదంలో అయితే వేసేద్దామండి. నేను పంచదార గ్లాసున్నర వేసానండి, నాకైతే సరిపోయింది. కొంచెం తీపి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 2 గ్లాసులు అయితే వేసేసుకోవచ్చండి పంచదార. చూసారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎంత గట్టిపడిపోయిందో. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి, చల్లగా అవుతుంది. సరే చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత మనం ఒకసారి చేతితో అయితే ఇలా పిసికినట్టుగా అయితే కలపాలండి. అది గట్టి పడిపోయింది కదండి, దానివల్ల ఇలా పిసికినట్టుగా కలిపి ముద్దలా చేసుకోవాలి మనం. సరే ఈ విధంగా అయితే ముద్దలాగా అయితే చేసుకోవాలి. చేసుకున్న దీన్ని ఇగోండి నేను చూపించిన విధంగా ఈ సైజులో బాల్స్ లాగా అయితే చెయ్యాలి. మనం రెండో చెయ్యి అవసరం ఉండదండి, ఎందుకంటే మనం నైవేద్యం పెడతాం కదా అమ్మవారికి. రెండో చెయ్యి అయితే ఉపయోగించకూడదండి, ఒక చేత్తోనే సింపుల్గా బాల్స్ అయిపోతాయి. ఇవి నేను తీసుకున్న రవ్వకి ఒక 20 బాల్స్ అయితే వచ్చినాయండి. రెండో చెయ్యి ఉపయోగించకుండానే ఒక చేత్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చండి అమ్మవారికి కదా, మనం రెండో చెయ్యి అసలు ఉపయోగించకూడదు. ఈ విధంగా బ్యాటర్ చూసారా, ఈ విధంగా బ్యాటర్ కలుపుకున్న దాంట్లో మనం బాల్స్ని వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలండి బ్యాటర్లో ముంచి. మనం ఆయిల్ ఎక్కువే వేయాలండి దీనికి బూర్లకి. పేనం కూడా బాగా లోతుగా, ఎంత లోతు ఉంటే అంత లోతుగున్న పేనం అయితే పెట్టుకోవాలండి. నా దగ్గర ఈ పేనం ఉంది కాబట్టి ఇదే పెట్టాను. మీరు ఇంకా లోతుగున్న పేనం కూడా పెట్టుకోవచ్చండి. ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి. చూసారా ఎంత ఈజీగా అయిపోయినాయో మనకి, పండగ రోజు అడావుడిగా లేకుండా ఈ 3 ప్రసాదాలు చేసుకున్నామంటే చక్కగా పెట్టేయచ్చండి అమ్మవారికి నైవేద్యం. నేను ఈ 3 సింపుల్గా అయిపోతాయని ఈ 3 చేసి చూపించానండి. మీరు ఇంకా టైం ఉంది చేసుకోవాలి అనుకుంటే పులిహోర కూడా చేసుకోవచ్చండి, గారెలు కూడా చేసుకోవచ్చు. నేను 3 ఐటెం చేసి చూపించాను. చూసారా ఎంత ఈజీగా అయిపోయినాయో.